హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పూజిత థాట్స్. నేను మీ పూజిత. ఎలా ఉన్నారు అందరూ? చూసారు కదా వెదర్ ఎలా మారిపోయిందో. ఒకేసారి ఎండాకాలం నుండి వర్షాకాలంకి వచ్చేసాం. సో నెలల పిల్లల నుండి 5 years 6 years ఉన్న పిల్లల వరకు కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వర్షాకాలంలో పిల్లల కోసం మనం పేరెంట్స్గా ఎలాంటి బాధ్యతలు ఖచ్చితంగా వహించాలో ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో అయితే మీరు ఇంట్రెస్టెడ్ అయితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇదైతే కొత్తగా ఇప్పుడే పేరెంటింగ్లోకి వచ్చిన వాళ్ళు, అంటే రీసెంట్గా తల్లి తండ్రి అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని నేను చెప్తున్నాను. ఈ మధ్యలో అయితే అంతా ఇండిపెండెంటే ఉంటున్నారు కదా, ఎవరు పెద్దవాళ్ళు అయితే దగ్గర ఉండట్లేదు. కాబట్టి ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసి కింద కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ ఇప్పుడైతే నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి అయితే నేను చెప్పకాలంలో అయితే నెలల పిల్లల నుండి 6 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లల వరకు కూడా, లేదా 10 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లల వరకు కూడా ఈ నియమాలు పాటించాలి. ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా 5 years బిలో లోపల ఉన్న పిల్లలకైతే ఖచ్చితంగా ఇవైతే తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే, ఈ వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే మనం ఫస్ట్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే, వాళ్ళకి చెవులలోకి గాలి పోకుండా క్యాప్స్ లాంటివి, మంకీ క్యాప్స్ లాంటివి, లేదా వాళ్ళు ఇరిటేట్ తెచ్చుకున్నారు అనుకోండి, క్యాప్స్ ఈ చెవులకు పెట్టుకున్నది ఉంటుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు, అదైనా పెట్టవచ్చు. చిన్నపిల్లలకి వాళ్ళు ఎలాగో క్యాప్స్ ఉంచుకోరు కాబట్టి అవైతే యూజ్ చేయండి. అండ్ స్వెటర్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఎప్పుడు అంటే వర్షం పడే టైంలో మాత్రం ఖచ్చితంగా మబ్బులు ఉండి వర్షం పడే టైంలో ఖచ్చితంగా స్వెటర్స్, క్యాప్స్ అన్నీ యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది 6 నెలల పిల్లల నుండి ఇయర్స్ పిల్లల వరకు కూడా ఈ నియమం అయితే పాటించవచ్చు. అదేంటి అంటే, వేడి వాటర్ ఉంటాయి కదా, వేడిగా కాచి చల్లార్చిన వాటర్ ఉంటాయి కదా, సో ప్రతిరోజు మీరు వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా కాచి చల్లార్చిన వాటర్ అయితే సిద్ధం చేసి ఉంచుకోవాలి. అవైతే ఖచ్చితంగా ఒక బాటిల్లో తీసి వాళ్ళ కోసమే సపరేట్గా పెట్టండి. అవి మనం కూడా తాగొచ్చు, కాకపోతే చిన్నపిల్లలకి కేర్ కోసం చెప్తున్నాను కాబట్టి చిన్నపిల్లలకి వాళ్ళకి సపరేట్గా ఒక బాటిల్ పెట్టి అందులో అయితే ఆ వాటర్ అయితే పోసేయండి. కాచి చల్లార్చిన వాటర్ అయితే తాగడం అయితే మంచిది. ఈ రైనీ సీజన్లో అయితే ఏమవుతుంది అంటే, ఈ వర్షాకాలం వెదర్కి ఫస్ట్ వచ్చేది వాటర్ వల్లనే ఏదైనా అటాక్ అవుతుంది. కాబట్టి వాటర్లో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త అది అన్నమాట. వాటర్ని వేడి చేసి చల్లార్చి పిల్లలకి ఇచ్చినట్లయితే అలాంటి టైఫాయిడ్ ఇలాంటివి జ్వరాలు రాకుండా ఉంటాయి. సో మన చేతుల్లోనే ఉంటుంది, అంటే కొంతవరకు అయితే మన చేతిలోనే ఉంటుంది. సో మన చేతిలో ఉన్నంత వరకు మనం 100% అయితే ఇవ్వాలి. సో ఖచ్చితంగా వేడి చేసి చల్లార్చిన నీళ్ళ పిల్లలకైతే ఇవ్వాలి. ఏంటి అంటే, ఈ రైనీ సీజన్లో చుట్టుపక్కల కుంటలు అలాగే చిన్న చిన్న గుంతలలో వాటర్ అనేవి ఉండకుండా చూసుకోండి. మీరు ఒకవేళ కింద పరిసరాల్లో ఉన్నట్లయితే, కింద ఉన్నట్లయితే కింద చాలా వరకు దోమలు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కడున్నా కూడా దోమలు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లలకి దోమలు కుట్టకుండా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అంటే నెట్లు ఉంటాయి కదా, సో అలాంటి దోమతెరలు వాడడం, అలాగే మన బ్యాట్స్ వాడడం ఇలాంటివి చేయండి. పిల్లలకి ఖచ్చితంగా ఫుల్ హ్యాండ్స్ ఉన్న డ్రెస్సెస్ వేయండి ఈ వర్షాకాలం మొత్తం, ఎందుకంటే దోమలు కుట్టకుండా చూసుకోండి. మెయిన్ మనకి పిల్లలకి జ్వరము కానీ జలుబు కానీ ఇలాంటివి వచ్చేదైతే కేవలం వాటరు, దోమల వల్ల. అండ్ ఫుడ్ అయితే ఖచ్చితంగా వేడివేడిగా ఉన్నది, అప్పుడే మనం ఫుడ్ ప్రిపేర్ చేసింది ఉంటుంది కదా, అప్పుడే పెట్టండి. కానీ అంటే పొద్దునది నిల్వ చేసి సాయంత్రం పెట్టకండి. అది నేను చెప్పేది. ఈ వర్షాకాలంలో అయితే పిల్లలకి స్వీట్స్, ఫ్రూట్స్, అలాగే బిస్కెట్స్, జంక్ ఫుడ్ అయితే మొత్తం అవాయిడ్ చేయండి. చాక్లెట్స్ అలాగే ఐస్ క్రీమ్స్ ఇవైతే ఖచ్చితంగా తినిపియొద్దు. వాళ్ళు కింద వాడి ఏడ్చినా సరే వాళ్ళకైతే అసలు పెట్టకండి. ఇదైతే 1 year తర్వాత ఉన్న పిల్లలకైతే ఖచ్చితంగా వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, మనకి ఇది అమ్మ ఐస్ క్రీమ్, వాళ్ళు అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి తినడము. కాబట్టి అలాంటి పిల్లలకైతే 1 year నుండి 6 years వరకైనా 5 years వరకైనా పిల్లలకైతే ఎవ్వరికి కూడా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ వల్ల ఏమవుతుందంటే నంజు ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే చాక్లెట్ వల్ల కూడా నంజు ఫామ్ అయ్యి దగ్గులాగా స్టార్ట్ అయ్యి అది జలుబుకి అవుతుంది అన్నమాట. జలుబు ఉందంటే ఆటోమేటిక్గా
ఊరికే జ్వరం అనేది వస్తుంది. కాబట్టి ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్స్, అలాగే ఐస్ క్రీమ్స్ ఇవైతే పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి. ఫ్రూట్స్లో కూడా ఎందుకు అవాయిడ్ చేయమంటున్నాను అంటే కొన్ని ఫ్రూట్స్ అనేవి ప్రత్యేకించి బనానా, అలాగే జామకాయ, జామ పండు, అలాగే ఆరెంజ్ ఇలాంటివి తినడం వల్ల పిల్లలకి తొందరగా సర్ది అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి తినిపియకండి పిల్లలకి. అండ్ ఇవి తినిపియాలి అనుకుంటే మాత్రం మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పుడు, వర్షం పడకుండా ఎండగా ఉన్నప్పుడు మాత్రమే తినిపియండి. ఎవరైనా సరే, చిన్న పిల్లలైనా సరే, నెలల పిల్లలైనా సరే బనానా ఇలాంటివి అయితే ఈ వర్షాకాలంలో అయితే మొత్తానికి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఉండలేరు తినకుండా అని ఉంటే మాత్రం మధ్యాహ్నం టైంలో ఎండగా ఉన్నప్పుడు మాత్రం పెట్టొచ్చు. లేదు అంటే మాత్రం మీరు అవాయిడ్ చేయండి. పిల్లలకి స్నానం చేయించే విషయంలో కూడా ఈ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఏంటి అంటే మబ్బులుగా ఉన్నప్పుడు కానీ, వర్షం పడేటప్పుడు కానీ వాళ్ళకి తల స్నానం లాంటివి పోయకండి. అండ్ స్నానం పోసినప్పటికీ కూడా మీరు ఆ ఎండగా ఉన్నప్పుడు మాత్రమే పోయండి. ఇదైతే మెయిన్గా నెలల పిల్లలకైతే ఆ వర్షాలు పడే టైంలో స్నానం అనేది చేపించరు. కేవలం ఎప్పుడైతే ఎండ వస్తుందో అప్పుడే స్నానం చేపిస్తారనమాట. ఎందుకంటే మబ్బులుగా ఉన్నప్పుడు చేపిస్తే వాళ్ళకి జలుబు ఇంకా వాళ్ళకి సంబంధించిన చిన్నవి ఉంటాయి అన్నమాట. అలాంటివి రాకుండా ఉండడానికి, అంటే వాళ్ళకి వేరే వస్తే మబ్బులు పడడం అంటారు, దాని గురించి వేరే సపరేట్గా చెప్తాను. సో అట్లా ఉంటుంది నెలల పిల్లలకైతే. కాబట్టి వర్షం పడిన టైంలో కేవలం ఎండ వచ్చినప్పుడు మాత్రమే, ఆ రోజు ఎప్పుడైతే ఎండ వస్తుందో అప్పుడే స్నానం పోయండి పిల్లలకి, నెలల పిల్లలకి. అదే ఒకవేళ చిన్న పిల్లలు అప్పటికి నర్సరీకి వెళ్తూ ఉంటారు కదా, కొంచెం ఎండ వచ్చిన తర్వాత, కొంచెం ఎండ పొరైనా తాకిన తర్వాతకి అప్పుడు కొంచెం వేడిగా ఉన్న వాటర్, మరీ గోరువెచ్చ కాదు, మరీ వేడిగా కాదు, వేడిగా ఉన్న వాటర్ అయితే వాళ్ళకి స్నానం చేయండి. తల స్నానం అయితే అవాయిడ్ చేయండి. అదే కాలం స్టార్ట్ అయింది అనగానే వాళ్ళకి జలుబు, దగ్గులు మనం ఆపాలనుకున్నా ఆపలేము. కాకపోతే ఇవన్నీ చేయడం వల్ల ఒక 50% అయినా మనం ఆపొచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైనా జలుబు కానీ లేదా జ్వరం కానీ వచ్చే సూచనలు ఉన్నాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు వాళ్ళకి అప్పటికే మనం కొన్ని సిరప్స్ తీసుకొని పెట్టుకుంటాము డాక్టర్స్ దగ్గర. అంటే వాళ్ళకి చూపిస్తాం కదా, మనం చెకప్స్కి వెళ్తూ ఉంటాం కదా రెగ్యులర్గా 1 yearకో, అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు ఇస్తారు. అంటే జ్వరం వస్తే ఏ సిరప్ వేయాలి, అలాగే జలుబు దగ్గు అయితే ఏ సిరప్ వేయాలి అనేది వాళ్ళు ముందే చెప్తారు. ఈ ఇయర్స్ వరకు వాడొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పినవి, ఆ డాక్టర్స్ చెప్పినవి మీరు మీ దగ్గర స్టాక్ పెట్టుకోవాలి. సో మనకు తెలుసు కదా, మన పిల్లలు 1 year ఉన్నారనుకోండి, ఇది ఈ సిరప్ 3 years వరకు వాడొచ్చు అని చెప్పేసి అంటే మాత్రం అది మీ దగ్గర పెట్టుకోండి. మన ఫస్ట్ నైట్ టైంలో వచ్చింది అనుకోండి జ్వరం కానీ ఇంకేమైనా, ఎక్కువ అవ్వకుండా ఉండడానికి అప్పటికప్పుడే వాళ్ళకి ఆ సిరప్ అనేది వేయొచ్చు. అంటే జ్వరం రాగానే ఫస్ట్ సిరప్ వేయొద్దు, అప్పుడు వాళ్ళని తూడవాలి. ఫస్ట్ గోరువెచ్చిన వాటర్ అయినా, మరీ గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉండొద్దు, మరి చల్లగా ఉండొద్దు. ఆ వాటర్ తోటి వాళ్ళని తూడవాలి. మొత్తం వాళ్ళ బాడీ టెంపరేచర్ని మనం తగ్గించాలంటే, నాకైతే డాక్టర్ చెప్పారు, నేనైతే మా పాపకి అలానే చేస్తాను. అలా చేయడం వల్ల, డాక్టర్స్ చెప్పిన సూచనలు పాటించడం వల్ల, ఇప్పుడు నేను మీకు చెప్పేటి అని కూడా డాక్టర్ గారు నాకు చెప్పిన సూచనలు అన్నమాట, ఇవన్నీ కూడా నేను పాటిస్తున్నాను ఇప్పటికి కూడా. ఎందుకు అంటే ఆయన నాకే చెప్పాడు, ఒక ఫస్ట్ అమ్మనే అన్నమాట వాళ్ళకి డాక్టర్. సో నేనైతే ఇవి సూచనలు నాకు ఆయన చెప్తేనే తెలిసింది. అంటే చాలామంది చెప్తారు, కాకపోతే డాక్టర్స్ అంత సపరేట్గా కూర్చోబెట్టి చెప్పారు కదా, ఆయన ఒక 8 years ప్లేస్ ఉంటాడు డాక్టర్. సో అందుకని చెప్తే నాలాంటి వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా, అలాగే నాలాంటి వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో అది డాక్టర్ దగ్గర మీరు సిరప్ రాపించుకోండి, ఈ ఇయర్స్ వరకు వాడొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు, వాళ్ళని అడగండి. ఆ సిరప్స్ అయితే మీ దగ్గర ఎప్పటికీ ఉంచుకోండి, వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా. ఒకవేళ ఇప్పటికే మీ పిల్లలకి జలుబు కానీ, సర్ది కానీ, జ్వరం కానీ ఉన్నట్లయితే, జలుబు సర్దికి నేను చెప్పే ఒక రెమెడీ ఉంది. అదేంటి అంటే తమలపాకులు ఉంటాయి కదా, ఇంత పెద్ద తమలపాకులు ఉంటాయి, ఆ తమలపాకులు తీసుకోండి. చిన్నవైనా పర్లేదు, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే. ఇంత పెద్దదైతే వాళ్ళకి ఛాతి పైన పెట్టడానికి మంచిగా ఒకటే పెడితే సరిపోతుంది. ఒకవేళ చిన్న అయితే 2-3 పెట్టాల్సి వస్తుంది. సో ఇంత పెద్ద తమలపాకును అయితే తీసుకొని ఫ్రెష్గా మంచిగా వాటర్లో కడుక్కుని ఒక స్టీల్ ప్లేట్ని వేడి చేయండి. స్టవ్ మీద వేడి చేసి దానిపైన తమలపాకు పెట్టండి. అప్పుడు ఆ తమలపాకు హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాతకి దానిపైన విక్స్ వేపర్ ఉంటుంది కదా, అదైనా, లేకపోతే నేనైతే శాస్త్రీ బామ్ ఉంటుంది, అది కూడా వాడుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు. దానిలో కర్పూరం లాంటిది ఉంటుంది కాబట్టి పిల్లలకి మంచిగా వేస్తుంటుంది అన్నమాట. సో దాన్ని అప్లై చేసుకొని ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ తమలపాకుని తీసుకొని వాళ్ళ ఛాతి పైన పెట్టేసి వాళ్ళ డ్రెస్ అనేది వేసేయాలి. అలాగే వెనక బ్యాక్ సైడ్ కూడా పెట్టాలి, ముందటి సైడ్ కూడా పెట్టాలి. చిన్న పిల్లలకి 6 months పైన ఉన్న పిల్లలకి తల మీద కూడా పెట్టి క్యాప్ కట్టేసేయాలి. అది పైన తమలపాకు పెట్టేసి క్యాప్ కట్టేసినాం అనుకోండి, అంటే అది మంచిగా మనం వేడి చేస్తాం కదా, అది గోరువెచ్చగా ఉంటుంది. అలాగే దానిపైన మనం విక్స్ వేపురబ్ కానీ, అలాగే శాస్త్రీ బామ్ లాంటిది ఉంటుంది. నేనైతే శాస్త్రీ బామ్ కూడా వాడతాను, మీరు విక్స్ వేపురబ్బే వాడండి. ఎందుకంటే వాళ్ళ బేబీది ఉంటుంది కదా, అది వాడుకోండి సరిపోతుంది. అదైతే అప్లై చేసేసి ఆ తమలపాకుని నెత్తిపైన పెట్టేసి క్యాప్ అయితే కట్టేసేయండి. అది 6 నెలల పిల్లల నుండి 1.5 సంవత్సరం పిల్లల వరకు అట్లా వేయొచ్చు, ఏం కాదు. అండ్ ఈ ఛాతి పైన వెనుక సైడ్ పెట్టేదైతే మన పిల్లలకి 5-6 years ఉన్న పిల్లలకు కూడా పెట్టొచ్చు అన్నమాట. దీనివల్ల క్యూర్ అయ్యే అవకాశాలు అయితే
అయితే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే జలుబు దగ్గు తొందరగా తగ్గుతుంది. అయితే మా పాపకి అలానే చేస్తాను, అందుకోసం అని చెప్తున్నాను. అండ్ ఇదన్నమాట వర్షాకాలం జాగ్రత్తలు అనేవి ఇవి. అండ్ ఇదైతే జాగ్రత్తగా చూసుకోండి పిల్లలని ఈ వర్షాకాలంలో అయితే. ఖచ్చితంగా ఇవైతే పాటించండి. మెయిన్గా ఈ నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.